'డిమోన్ స్లేయర్'లో ఒక క్యారెక్టర్ ఉంటాడు. పేరుకు 'డిమోన్ స్లేయర్' అయినా పిరికోడు. ఎప్పుడు చూడు పానిక్ అవుతూ, టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ ఒక మూమెంట్‌లో లైట్నింగ్ కన్నా ఫాస్ట్ స్ట్రైక్ చేసి ఎనిమీని ఫినిష్ చేయగలిగే స్లీపింగ్ వారియర్ తనే జెనిట్సు అగాట్సుమా. జెనిట్సు అగాట్సుమా అనేవాడు 'డిమోన్ స్లేయర్' కార్ప్స్‌లో మెంబర్. ఒక స్వార్డ్స్‌మెన్‌గా ఫైట్ చేస్తాడు. కానీ నార్మల్ లైఫ్‌లో చాలా టిమ్ముడ్. ఫస్ట్‌లో అయితే వీడు యుద్ధం ఎలా చేస్తాడో అని డౌట్ వస్తుంది. ఆల్వేస్ నెగెటివ్ థాట్స్. తన క్యాపబిలిటీ గురించి తన మైండ్‌లో సెల్ఫ్ డౌట్ ఉంటుంది. కానీ ఫియర్ ఎప్పుడు వీక్నెస్ కాదు. యాక్చువల్లీ అదే తన గ్రేటెస్ట్ వెపన్ అని ప్రూవ్ చేశాడు. జెనిట్సు చిన్నప్పటి నుండి లైఫ్‌లో స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసేవాడు. చాలా ఇబ్బంది పడేవాడు. ఒకరోజు జిగోరో కువాజిమా అనే ఫార్మర్ థండర్ హషిరా తన టాలెంట్‌ని గుర్తించి తనకి ట్రైనింగ్ ఇస్తాడు. జెనిట్సు ఇనిషియల్ ట్రైనింగ్‌లో బాగా స్ట్రగుల్ అయ్యేవాడు. స్వార్డ్‌ని హ్యాండిల్ చేయలేకపోవడం, స్టామినాని మెయింటైన్ చేయలేకపోయేవాడు. కానీ జెనిట్సు థండర్ బ్రీతింగ్ స్టైల్‌ని నేర్చుకుంటాడు. కానీ మల్టిపుల్ ఫార్మ్స్‌లో కాకుండా ఓన్లీ ఫస్ట్ ఫార్మ్ మాత్రమే మాస్టరీ చేస్తాడు. అతనికి వేరే ఫార్మ్స్ నేర్చుకోవడానికి కరేజ్ లేదు. కానీ యాక్చువల్లీ తను ఫస్ట్ ఫార్మ్‌ని ఎక్స్ట్రార్డినరీ వెపన్ లాగా డెవలప్ చేశాడు. ఒక డెడ్లీ స్ట్రైక్‌గా మారుస్తాడు. ఆ దెబ్బకి అపోనెంట్ ఎంత తోపైనా గానీ ఖచ్చితంగా గట్టి డ్యామేజ్‌ని ఫేస్ చేస్తారు. జెనిట్సుని చాలామంది కోవర్డ్ అంటారు. అలాగే తను ఎలా ఫైట్ చేయగలడని తోడ్పడేవారు. తనలో ఉన్న ఫియర్ అనేది హ్యూమన్ సర్వైవల్ ఇన్‌స్టింక్ట్. ఇన్‌స్టింక్ట్ వల్ల డేంజర్‌లో ఉన్న మూమెంట్‌లో తన బాడీ ఆటోమేటికల్‌గా హై స్పీడ్ రిఫ్లెక్సెస్ మోడ్‌లోకి యాక్టివేట్ అవుతుంది. డే టు డే లైఫ్‌లో అయితే పానిక్, ఓవర్ థింకింగ్ ఉంటుంది. బట్ డేంజర్‌లో అయితే బ్రెయిన్ సబ్‌కాన్షియస్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుంది. ఫ్లాలెస్ స్వాట్ టెక్నిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తన జర్నీ ఆడియన్స్‌కి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తుంది. కరేజ్ అంటే ఫియర్ లేకపోవడం కాదు. ఫియర్ ఉన్నా కూడా ముందుకు నడవడం. తన పవర్స్ గురించి చూద్దాం. థండర్ బ్రీతింగ్ ఫస్ట్ ఫార్మ్, థండర్ క్లాప్ అండ్ ఫ్లాష్, 6 ఫోల్డ్ అండ్ 8 ఫోల్డ్ వేరియేషన్స్‌ని మల్టిపుల్ స్ట్రైక్‌గా చేస్తాడు. తన ఈ టెక్నిక్‌ని ఎంత పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటాడంటే తనకి గాడ్ లెవెల్ స్పీడ్ అండ్ సూపర్ హ్యూమన్ హియరింగ్ పవర్ వస్తుంది. ఈవెన్ అప్పర్ మూన్ డిమోన్స్ కూడా రియాక్ట్ చేయలేని స్పీడ్. కానీ ఇంత పవర్ఫుల్ టెక్నిక్ ని వాడడం వల్ల తన స్టామినా మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతుంది. అండ్ అలానే తన హీరింగ్ పవర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. తన ఎనిమీ లొకేషన్, తన మూమెంట్ ని ఈజీగా సెన్స్ చేయగలుగుతాడు. ఎదుటివారి ఎమోషన్స్ ని కూడా పసిగట్టగలడు. మెయిన్ గా తను భయానికి అన్కాన్షియస్ అయ్యే మూమెంట్ లో సబ్ కాన్షియస్ గా టెక్నిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సీజన్ 1 లో జెనిట్సు పాయిజన్ తో పారాలిసిస్ అవడానికి ముందు అన్కాన్షియస్ అవుతాడు. తర్వాత ప్యూర్ రిఫ్లెక్సెస్ తో ఎనిమీని డిఫీట్ చేస్తాడు. కేవలం ఒకటే స్ట్రైక్ తో అపోనెంట్ ని డిఫీట్ చేస్తాడు. ఇప్పటి వరకు డిమాన్ తన మీద ఫుల్ డామినేషన్ తో ఉంటుంది. తన చావు అంచుల దాకా తీసుకెళ్తుంది. కానీ తన బ్రీతింగ్ తో పాయిజన్ ని నోటి నిండా స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతాడు. డిమాన్ ఊహించుకోలేకపోతుంది ఎలా ఓడిపోయానో అని. తన పవర్ ని మనకు ముందు ఎపిసోడ్ లో చూపిస్తారు. అప్పటిదాకా ఏంటి వీడు ఫన్నీ క్యారెక్టర్ అనుకుంటాం. కానీ ఒక్కసారిగా తన అన్కాన్షియస్ కి వెళ్ళాక వచ్చే యానిమేషన్ ఎఫెక్ట్ కి మన గూస్ బంప్స్ స్టార్ట్ అవుతాయి. దెబ్బకి లైట్నింగ్ కంటే పెద్ద స్ట్రైక్ తో ఆ డిమాన్ ని పడగొడతాడు. లిటరల్ గా అప్పటి నుంచి మనకి తన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. అండ్ టాంజిరో కంటే జెనిట్సుకి ఎక్కువ ఫ్యాన్స్ వచ్చారు ఈ సీన్ వల్ల. మీకు డౌట్ రావచ్చు, అన్కాన్షియస్ అయితే ఎలా చేయగలడు అని. అన్కాన్షియస్ అయ్యే మూమెంట్ లో కాన్షియస్ ఫియర్ వానిష్ అవుతుంది. సబ్ కాన్షియస్ గా తను చేసిన ట్రైనింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్యురసీ, స్పీడ్ పీక్ లెవెల్లో ఉంటుంది. ఇలా ప్రతి సీజన్ లో తన ప్రెజెన్స్ మనకి వేరే లెవెల్లో చూపిస్తాడు. జెనిట్సు అండ్ ఇనోజుకే కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ ముజాన్తో వారప్పుడు కూడా మల్టిపుల్ గాడ్ స్పీడ్ అటాక్, స్టామినా లిమిట్స్ రీచ్ అయినా కూడా ఫైట్ కంటిన్యూ చేయడం, ప్యూర్ డిటర్మినేషన్, స్పీడ్ కాంబినేషన్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అండ్ ఫ్యూచర్ లో తను థండర్ బ్రీతింగ్ రిమైనింగ్ ఫార్మ్స్ ని కూడా మాస్టర్ చేస్తాడు. లీడర్షిప్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే తనలో ఫుల్ హైస్టా పొటెన్షియల్ ఉంటుంది. ఎమోషనల్ మెచ్యూరిటీతో పాటు ఫియర్లెస్ గా వారియర్ గా మారుతాడు. అండ్ ఫైనల్ గా జెనిట్సు లైఫ్ మెసేజ్ ఏంటంటే వీక్నెస్ అనేది మనల్ని డిఫైన్ చేయదు. మనం ఎలా ఫైట్ చేస్తాం అనే మూమెంటే మనల్ని డిఫైన్ చేస్తుంది. మన జర్నీలో జెనిట్సుని చూస్తాం. ఒక టిమ్ముడ్ బాయ్ నుండి ఒక స్లీపింగ్ థండర్ గాడ్ గా ఎలా మారాడు. ఇప్పుడు కనిపించే ఫేస్ మీద పానిక్ ఉంటే కూడా హార్ట్ లో ఒక వారియర్ రెడీగా ఉంటాడు. అండ్ ఇప్పుడు వచ్చే మూవీలో తన పవర్ ని మనకు ఫుల్ గా చూపిస్తానని ఆశిస్తున్నా.